వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయిటర్స్ అనేటువంటి ప్రముఖ సంస్థ నారా లోకేష్ మీద చాలా ప్రశంసలు కురిపించింది. దానికి ఒక టైటిల్ పెట్టుకొని దాని మీద నా వ్యాఖ్యానం వినిపిద్దాం అనుకున్నా. దానికంటే ముందు నేను దానికి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఈ న్యూస్ ఇప్పుడు చాలా అబ్బురపరుస్తుంది. టైటిల్ పెట్టుకున్నది ఏంటంటే 42 ఏళ్ల యువకుడు ప్రపంచాన్ని పట్టేస్తున్నాడు, లోకేష్పై రాయిటర్స్ ప్రశంస. సరే, ఈ వీడియో గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్ ద సడన్ బయటకు వచ్చినటువంటి ఇంకోటి అంటే పని చేసేవాడికి పని దొరికితే ఎంత వేగంగా ముందుకెళ్తాడో అనే దానికి ఎగ్జాంపుల్గా లోకేష్ సెట్ బై ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు కదా అని నేను ఆ విషయాన్ని మర్చిపోను సుమండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, తర్వాత ఇండోసోలు, కరేడు భూములు, నేను వీటిని మాత్రం మర్చిపోను. ఈ మచ్చ ఎప్పటికీ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకునేదాకా పొడుస్తూనే ఉంటాను, అందులో అభ్యంతరం లేదు. ఇక్కడ చూస్తే నిజంగా ఇందాక చెప్పినట్టుగా పని దొరికిన వాడికి, పని చెయ్యాలన్న తపనున్న వాడికి పని దొరికితే ఎలా ఉంటుంది అనేది. టీసీఎస్ వాళ్ళు ఒక భాగస్వామ్యంతో సరికొత్తగా ఇంకొక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్టు హైపర్ వాల్ట్. దేశీయ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ పవర్ హౌస్ టీపీజీతో జతకట్టి భారత కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల రంగంలో అత్యంత భారీగా అడుగుపెట్టింది. ఈ రెండు సంస్థలు కలిపి హైపర్ వాల్ట్ పేరిట ఏర్పాటు చేయబోయే అత్యాధునిక ఏఐ డేటా సెంటర్స్ మీద ఏకంగా 18,000 కోట్ల పెట్టుబడులు అంటే దాదాపు 2 బిలియన్ల పెట్టుబడిని ప్రకటించాయి. ఈ డీల్లో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న టీపీజీ ఈ మొత్తం పెట్టుబడిలో $1 బిలియన్ అంటే దాదాపు 8,870 కోట్లు సమకూరుస్తుంది. ఈ పెట్టుబడితో హైపర్ వాల్ట్లో టీపీజీకి 27.5% నుండి 49% వరకు వాటా ఉంటుంది. ఈ ఫండింగ్ ద్వారా టీసీఎస్పై పెట్టుబడి భారం గణనీయంగా తగ్గడమే కాక వారి అంతిమ లక్ష్యమైన 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ నిర్మాణానికి మొత్తం ప్రణాళికా వ్యయం అంటే 57,000 కోట్ల రూపాయలు మరింత వేగం పుంజుకోబోతోంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ భాగస్వామ్యాన్ని ఏఐ భవిష్యత్తుకు మార్గంగా అభివర్ణించారు. టీపీజీ సహకారంతో ఏఐ కంపెనీలతో మరింత బలమైన బంధాన్ని ఏర్పరచుకుని టీసీఎస్ ఖాతాదారులకి పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ సొల్యూషన్స్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కేంద్రాలు కేవలం సాంకేతిక అద్భుతాలే కాక హరిత ఇంధనం, మౌలిక వసతులు, టెక్నాలజీ మరియు స్థిరాస్తి భాగస్వామ్యంతో ఏర్పాటవుతాయని టీపీజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జిమ్ కాలర్ట్ ఆయన వివరించారు. ఈ అత్యాధునిక ఏఐ డేటా కేంద్రాలు హైపర్ స్కేలర్స్కి, ఏఐ సంస్థలకి మరియు ప్రభుత్వ ఏజెన్సీలకి కంప్యూటర్ హార్డ్వేర్ నిర్వహణ, హై స్పీడ్ స్టోరేజ్ మరియు తక్కువ జాప్యం ఉన్నటువంటి నెట్వర్క్ అంటే లో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటిది హై స్పీడ్ ఉండేలాగా ఈ అత్యున్నత సేవల్ని ఇవి అందిస్తాయి. అయితే ఈ హైపర్ వాల్ట్ ప్రాజెక్టు తొలి దశలో హైదరాబాదు, నవీ ముంబై అలాగే చెన్నై వంటి సాంకేతిక హబ్ల మీద దృష్టి సారిస్తున్నారు. అయితే టీసీఎస్ యొక్క 1 గిగావాట్ మెగా లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని తీరనగరం విశాఖపట్నాన్ని అత్యంత కీలకమైన భారీ స్థాయి వ్యూహాత్మ కేంద్రంగా ఎంచుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. టీసీఎస్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి విశాఖపట్నాన్ని ఎంచుకునే విధంగా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. పూర్తిగా వాళ్ళు నిర్ణయం ఇంకా తీసుకోలేదు అనేది తెలుస్తోంది. గ్లోబల్ దిగ్గజం గూగుల్తో పాటు దేశీయ దిగ్గజం టీసీఎస్ కూడా వస్తే వైజాగ్ని ఏఐ సిటీగా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి భారీ పెట్టుబడి అపార బలాన్ని చేకూరుస్తుంది అనేది నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడే నారా లోకేష్ స్టెప్ ఇన్. ఆల్రెడీ టీసీఎస్ ప్రతినిధులతోటి అపాయింట్మెంట్ తీసుకోవడం, చంద్రశేఖర్ గారితో అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టీసీఎస్ 1 గిగావాట్ది విశాఖపట్నంలోనే ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్చలు జరగబోతున్నాయి. అయితే దీనికి పోటీ కూడా అటు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా అలాగే నవీ ముంబై నుంచి కూడా పోటీ భారీగా ఉంది. ప్రభుత్వ ఒత్తిడులు కూడా ఉన్నాయి. సో దాంతో ఇప్పుడు చంద్రశేఖర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అంటే అటు నేటివిటీని మిగతా వాటిని కూడా కలుపుకొని పక్క రాష్ట్రాలు ఏ విధంగా కాస్త స్పైసీగా స్పందిస్తున్నాయని చూస్తూనే ఉన్నాం కదా. ఆ నేపథ్యంలో అందిపుచ్చుకున్నటువంటి లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో టీసీఎస్, టీపీజీ దీనికి సంబంధించి 1 గిగావాట్ 57,000 కోట్లు, 58,000 కోట్లు ఓవరాల్గా ఆ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని హైపర్ వాల్ట్ ప్రాజెక్టుకి అనుసంధానంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయించడానికి ఆల్రెడీ రంగంలోకి దిగారు, సైలెంట్గా తన పని కానిస్తున్నారు అన్నటువంటిది సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇందాక చెప్పాను కదా, పని కావాలి, పని చెయ్యాలి అని చూపించుకోవాలి, ఆర్ఎల్స్ పనిని ఎలాగైనా సాధించాలనుకునేవాడికి ఆ అవకాశం దొరికితే ఎలా ఉంటుందో నారా లోకేష్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు.
సో ఇంత కష్టపడుతున్నటువంటి నారా లోకేష్కి రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ కితాబిస్తుంది అంటే అతిశయోక్తి ఏం లేదు, ఉన్న వాస్తవాలే వాళ్ళు చెప్పారనుకోవచ్చు. సో ఏం చెప్పారో అనేది మరొక వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి నారా లోకేష్ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఏఐ చరిత్రలో ఇంకొక కలికితురాయిగా టీసీఎస్ కూడా వచ్చి మనకి జాయిన్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కడి ఆంధ్రుడి, ప్రతి తెలుగువాడి కోరికగా మనం పెట్టుకొని దానికి లోకేష్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ లోకేష్ గారు ఫర్ యువర్ హార్డ్ ఎఫర్ట్స్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.